ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వచనం పాడుకుందాం అండి. సారవంతమైన తోటలు నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగమరణ భీతిని తొలగించితివి. అవమానించిన వారి అభిమానమును పంచగా ఆనంద సంకేతము ఈ రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడై దూరమాయిన నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయినా. నిర్మల హృదయుడా నా దీపమును వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనమేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. విత్తనం వేశాడు ఇస్సాకు, 100 ఫలం కోసుకున్నాడండి. దేవుని ఆశీర్వాదం అతని మీద ఉండి ఆ విత్తనం బహుగా ఫలించింది. విత్తనం దేవుని వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉందండి. నిజమేనండి, చెప్పాడు కదా మన దేవుడు. విత్తనం దేవుని వాక్యానికి సాదృశ్యం. అది 30 దంతులు 60 దంతులై 100 ఫలించాలి అని మన దేవుడు చెప్పాడు కదా. మరి ఇస్సాకు 100 పంట కోసుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉంది. అతను ఆశీర్వదించబడ్డాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించి అతన్ని ఏం చేశాడంట? గొప్పవాడిగా చేశాడు. చూడండి, మనం గొప్పవాళ్ళు అవ్వాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆ ఇస్సాకు ఆ దేశమందు గొప్పవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. ఈ దినం వాగ్దానం అండి. ఇట్టి మాటలను పెట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా. అయా, నీ సన్నిధిలో మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి ఇస్సాకు వల్లే ప్రభువా మేము 100 ఫలాన్ని కోసుకోవడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.